బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా నెల్లూరు జిల్లా దత్తలూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యునాస్ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆలయాల ధ్వంసం, హిందువులు మహిళలపై దాడులు చేయడాన్ని సహించబోమని భవానీ స్వామి మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ రెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు, ఉదయగిరి తాలూకా సోషల్ మీడియా కన్వీనర్. ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యంత దారుణంగా మానభంగాలు, మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదం ఒకటి వేలతో పగిలించాలని, హిందువులంతా సంఘటిత కావాలని సంపూర్ణంగా ఈరోజు దత్తలూరు సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ స్వామీజీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినది, దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందువులందరూ సంఘటన కావాలని పిలుపునిస్తున్నారు. 50 దేశాల పైన ముస్లిం దేశాలు ఉన్నాయి, 100 దేశాల పైన క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ విశ్వం మొత్తం మీద ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశమే. ఇది కూడా మనం కాపాడుకోలేమంటే మనలాంటి అసమర్థులు ఉన్నారు. రాబోయే కాలానికంటే అచ్చుడు ఈ రోజు ఇంకొక విషయం చెప్తున్నా మీకు. బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, వీళ్ళందరూ చాలా మంది కనీసం ఊరికి ఒక కార్యకర్త ఉంటాడు తప్పనిసరిగా. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంటే రాకపోవటం చాలా బాధాకరమైన విషయం. చూడు, ఎందుకంటే నీ గురించి నువ్వే అవమానపడుకుంటున్నావు, ఎవరే కాదు, నీ గురించి నువ్వే అవమానపడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, ఇదిగో ధర్మానికి దూరంగా ఉంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఇకనైనా మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం వస్తే ఒక భారతదేశం, జ్ఞానం దేశం, సిక్ దేశం, కర్మ దేశం, అన్నపూర్ణ దేశం మన భారతదేశం. అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రుణం తీసుకోవాలి. చూడు, భవనంలో మాట్లాడు ఏమంటే మాతా భూమి పుత్రోహం పృథివ్య అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడును. చూడు, నేను ఆమె పుత్రుడును కాబట్టి నేను నా తల్లి రుణం తీసుకోవాలంటే